రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తే ఏమనిపిస్తుంది? ఎంత పెద్ద ఉద్యమం జరిగినా, ఎంత మంది వ్యతిరేకిస్తున్నా సరే నిర్ణయంలో మార్పే లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. పీపీపీ విధానమే అత్యుత్తమ విధానం, రోడ్లు చేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు చేస్తున్నాం అని కూడా ఉదాహరణలు చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకి మనం పాతకాలంలో అంతరించిపోతున్న కళల్లో ఒక ముఖ్యమైన కళ ఒకటి ఉంది. అదేంటంటే పిట్టల దొర. ఈ పిట్టల ద్వారా ఎలా చెప్పేవాడంటే కథలు, ప్రధానమంత్రి మా చుట్టం అని, లేదా రాష్ట్రపతి మా మేనత్త కొడుకు అని, ఇలాంటి పిట్ట కథలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి రావాలో అదే విధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందల అడ్డమైన కథలు చెప్పి మీకు అన్ని కూడా మేము మంచి చేస్తాము, సంక్షేమ పథకాల దగ్గర నుంచి అన్ని విద్యా వైద్యం అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తామని చెప్పారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య ఎంతో విలువైన దాన్ని ఒక్క టర్మ్ లో ఆయన, అంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 సంవత్సరాల టర్మ్ లోనే ఆయన 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది ఈ యొక్క దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా లేనటువంటి గొప్ప విషయం. అలాంటి ఒక వైద్య కళాశాలని ఆయన అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు. మేమన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్లోగన్ ఏంటంటే సంపద సృష్టిస్తాం అన్నాడు. సంపద సృష్టించడం అంటే ఏంటిదంటే ప్రైవేటు వాళ్ళకి మేము అమ్మేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్లు తీసుకుంటాం. మెడికల్ కాలేజ్ అనేది ప్రభుత్వం నడిపించాలని చెప్పని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని బురద జల్లి ఎక్కడైతే ఆయనకి ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పని ఆయన చేస్తున్న ప్రయత్నానికి మొదట పీపీపీ మోడ్ లో తీసుకెళ్లి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అన్నారు. అప్పుడు చెప్పిన వర్షన్కి ఇప్పుడు చెప్తున్న వర్షన్కి ఏంటంటే ప్రభుత్వమే దగ్గరుండి నడిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ఆయన ఇచ్చిన ఉదాహరణలో రోడ్లు ఇచ్చామన్నారు. రోడ్లకి ఏమైనా ప్రభుత్వం ఆఫీసర్లు ఏమన్నా దాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారా? ఒకసారి రోడ్డు ఇవ్వడానికి ప్రైవేట్ పరంగా చేసిన తర్వాత వాళ్ళు విధించే టోల్ ట్యాక్స్ ని అశ్వత్థామ ఆతక్కుంజరా అన్నట్టుగా టోల్ ట్యాక్స్ అనే పదాన్ని ఆయన నిన్న మాట్లాడటం సైలెంట్ చేశారు. టోల్ ట్యాక్స్ రూపంలో సంవత్సరం పెంచుకుంటూ వెళ్తా ఎంత భారం పడుతుందో రేపు విద్య అనేటటువంటి ఈ యొక్క వైద్య విద్య అనేది పేద ప్రజలకు అందుబాటులో రావాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన ప్రైవేట్ పరం చేసి కోట్లలో దాన్ని నమ్ముకుని దానిలో తీసుకోవాల్సినటువంటి కమిషన్లో వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. ఇవాళ 1,30,00,000 సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఆ యొక్క రిప్రజెంటేషన్ అందజేసి దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి కార్యకర్త కూడా చాలా పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో ప్రతి ప్రజల్లోకి తీసుకెళ్లారు. సక్సెస్ చేశాము అన్ని రకాలుగా. ఇవాళ వాళ్ళ యొక్క వాదన మారింది. వాళ్ళు మార్చుకోకపోతే ఆ పందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా స్పష్టంగా. రేపు ఎవరైనా కానీ ఆ కాలేజీలు తీసుకున్నా సరే తిరిగి మళ్ళా మేము అధికారంలోకి వచ్చినప్పుడు అది ప్రభుత్వం అందరూ అందుబాటులో ఉండే విధంగా చేస్తామని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయంలో రాజీ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పినట్టు విధంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకోవడం కావాలంటే మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీని అత్యుత్తమైన విధానంగా చెప్తోంది. పీపీపీ మోడ్ వల్లే ఎక్కువగా మెడికల్ సీట్లు రాబోతున్నాయి, మెడికల్ ఫెసిలిటీ పెరగబోతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు ఎక్కడైనా ఉందా? చాలా చోట్ల పీపీపీ ఉంది కాబట్టి మేము తీసుకొస్తున్నాం అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్లు పీపీపీ అనేది అత్యుత్తమ విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని కూడా పీపీపీ పద్ధతిన ఎవరికన్నా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడితే సరిపోతుంది కదా, ఎందుకు ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుంటున్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత వైద్య విద్య అందాలని, పేదవారికి మంచి వైద్యం అందాలని 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ వైద్య కళాశాలని అమ్మేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తన సొంత వర్గానికి సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్టులకి ఈ మెడికల్ కాలేజీల్ని అమ్మేయాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి పక్షాన నిలబడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వైపు నిలబడి ఒక అల్టిమేట్ ఇచ్చారు. కాబట్టి బిడ్డింగ్ ప్రాసెస్ లో పాల్గొనేటువంటి ప్రతి
వైద్య కళాశాలకి వచ్చేటువంటి ప్రతి కాంట్రాక్టర్ కి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటువంటి 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఈ 1,00,000 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల స్కామ్ లో ఎవరైతే బాధ్యతల్లో ఉన్నారో వారందరినీ జైలుకు పంపించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అంతేకాదు ఈలోపు ఎవరో ధైర్యం చేసి ఎవరైనా సరే బిడ్డింగ్ ప్రాసెస్ లో పాల్గొన్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అన్ని అనుబంధ సంఘాలు ప్రజా సంఘాలతో పేర్కొని ఖచ్చితంగా వారి ఇళ్ల ముట్టడి చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనుకడుగు వేయదు అనేటువంటిది ప్రస్ఫుటంగా చెబుతూ ఈ రోజు సుమారుగా 1,04,00,000 రూపాయల సంతకాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ విధానాన్ని ఖచ్చితంగా ఇవి సంతకాలు కాదు, ఇవి నిరుపేదల సమర శంఖాలు. ఖచ్చితంగా ఈ సంతకాలు ఈ రోజు వినపడకపోవచ్చు కానీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ సంతకాలే సమర శంఖాలుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి కూటమి పునాదుల్ని పగలేస్తాయని మాత్రం తెలియజేస్తున్నాం. ఈ నిరసన అన్నది మరింత ఆ తర్వాతి రూపం దాల్చిపోతుంది. ఖచ్చితంగా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలు కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. న్యాయవాదులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ సంబంధించినటువంటి సారం ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను న్యాయవాదులు గాని మీలాంటి సీనియర్ ఎవరైతే న్యాయవాదులు వీళ్ళంతా ఎలా చూస్తా ఉన్నారు? ప్రభుత్వ వైఖరిని చూసి ఏమనిపిస్తుంది? ఇది ప్రజల చేత పెట్టించుకునే సంతకం. ఇదేదో ఒక కాగితం మీద సంతకం పెట్టి పంపించేసేది కాదు. ఇది ప్రజా బ్యాలెట్. అంపశయ్య మీద ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటం కోసం 1,00,000కి పైగా సంతకాలను సేకరించి ఇది ఛాలెంజ్ విసురుతున్నారు చంద్రబాబు నాయుడుకి. దమ్ముంటే రాజీనామా చేయి, మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి నీకు దిక్కుమాలిన వాగ్దానాలు దిక్కుమాలిన మాటలు చెప్పడం కాదు. దేనికైనా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఇది కూటమి ప్రభుత్వం 3, 4, 5 కలిసి మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నిలబడేది కాదు. దీన్ని ప్రజలు ఛాలెంజ్ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల యొక్క తీర్పును కోరు. ఈ సందర్భంగా మేము ఛాలెంజ్ చేయదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. న్యాయవాదులు కూడా సంతకాలు సేకరణ చేసిన పరిస్థితి. ఇంకొక వైపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి నియోజకవర్గం నుండి కూడా ప్రజా భాగస్వామ్యాన్ని దీనికి తీసుకొచ్చారు. అదే కాకుండా ప్రజల మద్దతును తీసుకొచ్చారు. సో ప్రజా ఉద్యమంగా ఇది ఆవిష్కరించబడింది. సో 1,00,000 సంతకాలు సేకరించి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 1,00,000 మందికి పైగా ప్రజలు భాగస్వాములు అయినటువంటి చరిత్ర లేదు. సో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా నిర్వహించారు? ఈ ప్రభుత్వ కళాశాల మెడికల్ ప్రైవేటీకరించడం వల్ల ఎటువంటి నష్టం జరగబోతుందన్న అంశాన్ని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం ఇప్పుడు ప్రస్తుతం లోక్ భవన్ లో గవర్నర్ కు వివరిస్తా ఉన్నారు. ఇందులో చాలా స్పష్టంగా ఎవరైతే ఈ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళ అంశాలతో పాటుగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఏ దశలు ఉన్నాయో వాటిని ఏ విధంగా చేపట్టింది, ఇది ఎంత ఆస్తి, ప్రభుత్వం ఏ విధంగా కుట్ర చేస్తుందో దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికని కూడా వైఎస్ జగన్మోహన్ లోపల వివరిస్తుంది. మనతో పాటు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకున్నారు. అంజిరెడ్డి సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఇవాళ ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంతమంది భాగస్వాములు అవడానికి, ప్రజల భాగస్వాములు అవడానికి కారణం ఏంటి? అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు, దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఏదైతే విద్య పేదవారికి దూరం కాకూడదని దృఢ సంకల్పంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి 17 కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి దాదాపుగా 5 కాలేజీలు పూర్తి చేయడమే కాకుండా మిగతా కాలేజీల్లో కూడా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉంటే ఈ లోపు ఏదైతే కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 18 నెలలుగా ఒక్క కొత్త ఇటుకు కూడా అయినటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఏదైతే మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందన్న కుట్రలతో కుతంత్రాలతో భవిష్యత్తు తరాలు మారాలని చెప్పి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కేవలం 4,000 కోట్లు ఇస్తే కేటాయింపులు చేస్తే కేవలం మెడికల్ కాలేజీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే అవి అవ్వకూడదు, అవితే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర కనపడుతుందని కుట్రతో కుతంత్రంతో చేసినటువంటి పరిస్థితి మీరు మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో నుండి పోరాటం, అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఆరాటం. ఎందుకంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
కొన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేనటువంటి పరిస్థితిలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తే జనార్దన్ రెడ్డి కాదు ధనార్దన్ రెడ్డి అని చెప్పి నానా యాగం చేసినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మోహం పెట్టుకుని పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు మీ దారాదత్తం చేసే కోట్ల కుంభకోణాన్ని మీరు ఎందుకు సిద్ధపడ్డారు? ఇది రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది. ఖచ్చితంగా దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది. మీ మెడలు వంచైనా సరే ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇది ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి బృందం గవర్నర్ తో భేటీ దాదాపుగా ముగిసింది. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వచ్చి మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూస్తున్నాం గవర్నర్ తో భేటీ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 40 మంది పార్టీ ప్రతినిధులతో కలిసి కోటి సంతకాల సేకరణ అంశాన్ని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళమెత్తిన ప్రజల అభిప్రాయాల్ని గవర్నర్కు తెలియజేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు జరిగిన ర్యాలీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు ఎక్స్లో టాప్ ట్రెండింగ్లో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలామంది ఈ సేవ్ మెడికల్ కాలేజెస్ హ్యాష్ట్యాగ్తో చేసిన దీన్ని ఫాలో అవుతున్నారు. ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.